మండల కమిటీ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ జరిగింది. దీని సందర్భంగా సరయు హాస్పిటల్ నుంచి నేను డాక్టర్ రామలింగారెడ్డి సర్జన్, మేడం డాక్టర్ శైలజ, డాక్టర్ సరయు రెడ్డి ముగ్గురు వచ్చి ఉచిత వైద్య శిబిరం నిర్వహించాము. మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా మండల కమిటీ మెంబరు సురేంద్ర గారు, ప్రశాంత్ గారు, వెంకటేశ్వర్ గారు అందరూ ఆహ్వానించారు. 2 వారాల క్రితమే వచ్చి సార్ ఇట్లా క్యాంపు పెడదాము అని అంటే, సో అందరం కలిసి క్యాంపు సక్సెస్ఫుల్గా నిర్వహించాము. ఉచిత మందులు ఇచ్చాము. ఈ క్యాంపులో నోటిఫై అయిన జబ్బులు ఏదైనా ఆపరేషన్లు అవసరమైతే దానికి 50% రాయితీతో మా హాస్పిటల్ నందు, సరయు హాస్పిటల్ నందు దానికి ఆపరేషన్లు చేయాలని నిశ్చయించాం. ఇప్పటికి 5 కేసులు నోటిఫై అయినాయి. 5టికి అదేవిధంగా చేసుకుంటాం. ఈ క్యాంప్కి వచ్చిన ప్రతి ఒక్కరికి 10 రోజులకి కంప్లీట్గా ఉచిత మందులు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మాకు హాస్పిటల్కి ఇచ్చిన నా స్నేహితుడు సురేంద్రకి ధన్యవాదాలు. అండ్ కమిటీ యువ అధ్యక్షుడు ప్రశాంత్ గారికి బెస్ట్ ఆఫ్ లక్ ఇన్ ఫ్యూచర్ సార్ ఫర్ యువర్ గురుస్వామి గారికి ఆల్ ద బెస్ట్ ఆల్ టు ద న్యూ కమిటీ సార్. ఈరోజు సందర్భంగా ఈ పొదలకూరు మండలంలో ఉచిత మెగా వైద్య శిబిరం జరపబడినది. ఈ ఉచిత వైద్య శిబిరానికి మన సరయు హాస్పిటల్ రామలింగారెడ్డి సారు, అట్లాగే శైలజ మేడం గారు, అట్లాగే సరయు మేడం గారు, వీళ్ళు మేము పిలిచి పిలవకముందే వాళ్ళు వెంటనే సహకరించి ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ యొక్క క్యాంపుని పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా చూసి కనీసం ఒక 7-8 రూపాయల దాకా మందులు 10-15 రోజులకి వాళ్ళు ఉచితంగా ఇవ్వడం కూడా జరిగింది. ఏదైనా ఆపరేషన్ కేసులు ఉంటే అవి నేరుగా నెల్లూరులో వాళ్ళ హాస్పిటల్లోనే 50%కి డిస్కౌంట్ చేసి చేస్తానని చెప్పని సార్ కూడా చెప్పడం జరిగింది. ఈరోజు వాళ్ళు ఆ హాస్పిటల్ని ఆడ పొదలకూరు మండలంలో ఆడికి వచ్చి క్యాంపు, ఈ పొదలకూరు మండలంలో అంశరెడ్డి కళ్యాణ మండపం నందు ఈ యొక్క క్యాంపు జరగడం జరిగింది. కాబట్టి ఈరోజు సార్ వాళ్ళందరూ కూడా సహకరించి నేను చెప్పకముందే వాళ్ళు ఈరోజు మందులు కానీ స్టాఫ్ కానీ అందరూ వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అదేవిధంగా ఎల్వి ప్రసాద్ స్వర్ణభారత్ ట్రస్ట్ నుంచి ఎల్వి ప్రసాద్ వాళ్ళు కూడా కంటి వైద్యులు వచ్చారు. వాళ్ళు కూడా ఉచితంగా అన్ని పరీక్షలు చేసి వాళ్ళే తీసుకెళ్ళి వాళ్ళే ఉచితంగా కంటి ఆపరేషన్ చేసి పంపించేదానికి కూడా వాళ్ళు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఆ కార్యక్రమం కూడా చాలా బాగా జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి అందరూ సహకరించిన దానికి